మన వాళ్ళు సనాతన ధర్మం అని ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడిస్తున్నారు కదా. సనాతన ధర్మం అంటే ఏంటి? ఆది అంటే ఏంటి? ఎప్పుడొచ్చిందో ఏంటో తుది మొదలు లేనటువంటి విషయం ఎవరికి ఇది ఇప్పుడు ఇలా మానవ జన్మ ఇలా డెవలప్ అయిందని చెప్పిన ఈ డేట్స్ టైము తెలియదు. కాకపోతే ఏంటి, అది నిత్య నూతనం. నిత్య నూతనమే అంటే కదా, మనిషి అప్పుడు అలానే ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు కదా. అంటే ఒకవేళ అది మన డ్రెస్సింగ్ స్టైల్ మారుండొచ్చు, మన భాష మారుండొచ్చు, కానీ ఒరిజినల్ క్వాలిటీస్ ఏంటి? ఆకలి, నిద్ర, భయం, మైథునం అంటే ఏంటి, మానవ జన్మకు సంబంధించిన విషయాలన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అందుకంటే ఏంటి, ఆది నుంచి ఉన్నది, ఆధునికంగా కూడా ఉన్నది అంటున్నారు. తర్వాత ఇంకా చెప్పాలంటే ఏంటి, వాళ్ళు పాపం మనకు అనారోగ్యం లేకుండా ఎప్పుడు సంతోషంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయంతో చాలా విషయాలు వాళ్ళు కనుక్కొని, అంటే ఆహారపు అలవాట్లతో సహా వాళ్ళు రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఎంతో మనము సైన్స్ పెరుగుతుంది అని మన వాళ్ళు పరిశోధిస్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్తున్న వల్ల కూడా వాళ్ళు చేసినవే చెప్తారు. ఏం చెప్పారు వాళ్ళు? సూర్యుడికి నమస్కారాలు చేయమన్నారు. ఎందుకు? వైటమిన్ డి పెరుగుతుంది, అంతే కదా. ఆహారం ఏంటి? ఉపవాసం ఉండమన్నారు. ఉపవాసం ఎందుకు? ఉపవాసం ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి సెల్స్, డెడ్ సెల్స్ వాటంతటికి వాటికే చనిపోతాయి, ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ ఎలాంటి జబ్బులు ఉండవు అనేటువంటి విషయాన్ని వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు. కాకపోతే వాళ్ళ పరిశోధనలు వాళ్ళ ఏమి పేపర్ల మీద పుస్తకాల మీద పెట్టినవి కాదు, మనకి చెప్పారు. అందుకని వాళ్ళు మనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు? ఏకాదశి ఉపవాసం చేయండి, నెలలో 2 సార్లు ఏంటి మన వాళ్ళకి కనపడింది కదా, సూర్యుడు కనపడ్డాడు, చంద్రుడు కనపడ్డారు, అందుకని వాటికి అమావాస్య పౌర్ణమి అని పేర్లు పెట్టారు. అన్నిటికీ పాపం ఆ మహానుభావులు పెట్టిన పేర్లే. 12 సూర్యుళ్ళు ఉంటారు కాబట్టి 12 నెలలు పెట్టారు. తర్వాత ఏంటి, 7 గ్రహాలు ఉంటాయి కాబట్టి 7 వారాలకి 7 పేర్లు పెట్టారు. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ 27 నక్షత్రాలకు అనుగుణంగా నెలకి 27 రోజులు నిలగడగాలి కదా, అందుకని వాటికి నక్షత్రాల పేర్లు పెట్టారు. తర్వాత మాసాల పేర్లు పెట్టారు, అంతే కదా. చైత్ర మాసం అవన్నీ కూడా ఆ ఋతువులు ఎట్లా మారుతున్నాయి అవన్నీ కనిపెట్టారు. అంటే ఏంటి, మనకు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చి ఊరికినే వెళ్ళిపోకుండా మన మానవాళి ఎంత సుఖంగా సంతోషంగా ఉండాలి అనేటువంటి దానికోసం వాళ్ళు పాపం విత్తనాలు పెట్టి వెళ్ళారు వాళ్ళ ఆలోచనలతోటి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి మాట్లాడుతున్నారు కదా, గట్టుకు బ్రెయిన్ ఉంది, గట్టుకు బ్రెయిన్ ఉంది అని. గట్టుకు బ్రెయిన్ ఉందనే విషయం కూడా వాళ్ళు ఎప్పుడో చెప్పారు. గట్ అంటే వాళ్ళు ఏం చెప్పారు? ప్రాణశక్తి అని చెప్పారు. ప్రాణశక్తి అంటే ఏంటి? ఆ జీవత్వానికి మనం తీసుకునే ఆహారమే ఆకలి, దాహము ప్రాణానికి అవసరం అని చెప్పారు. అట్లాగే శరీరం అనే దానికి ముసలితనం వస్తుంది, ఆ జబ్బులు వస్తాయి, వెళ్ళిపోతుంది అనేటువంటి దాన్ని భౌతిక శరీరం గురించి చెప్పారు. అట్లాగే మనసుకి ఏం చెప్పారు? శోకం, మోహం ఉంటుంది అని చెప్పారు. అందుకని శోకం, మోహంలో నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలి? నీ ఐడెంటిటీని కనుక నువ్వు పోగొట్టుకొని నాదని కనుక నువ్వు ఎక్కువ కోరికల కోసం కనుక టెన్షన్ పడకుండా ఉన్నావు అంటే నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో నీ ప్రాణాన శక్తి పెరిగి నువ్వు శరీరం ద్వారా చేసే ప్రతి పని వండర్ఫుల్గా చేస్తావు అని ఆ రోజుల్లోనే మన ఋషులు మనకి చెప్పారు.